నీళ్లను, నిధులను, నియామకాలను మొత్తం తన ఇంటికే మలుపుకున్న కేసీఆర్ కుటుంబానికి ఒత్తాసు పలికే శ్రీనివాస్ గౌడ్ గారు ఇలా తెలంగాణ నిధులు ఏ విధంగా దుర్వినియోగమైనయో, తెలంగాణ నీళ్లను ఏ విధంగా ఆంధ్రాకు పోయేటట్టు చేసిండో ఆ రోజు మీరందరూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇవాళ మీరు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ను, వాళ్ళు ఇచ్చే ఏమంటాము ఇన్ఫర్మేషన్ పట్టుకొని మీడియాలో మాట్లాడడం తప్పితే బనకచెర్లప్పుడు మీరు కూడా మంత్రిగా ఉన్నారుగా, ఏం చేసిండ్రు మరి? బనకచెర్ల చర్చ జరిగినప్పుడు ఇలా కృష్ణా జలాల మీద చర్చ జరిగేటప్పుడు ఇంట్లో వండుకున్నాడు కేసీఆర్, అప్పుడు మీరు స్పందించలే. గోదావరి మీద కాళేశ్వరం కట్టి తెలంగాణ నిధులన్నీ దోచుకునేటప్పుడు మీరు స్పందించలే. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆలోచనలు ఈరోజు మాట్లాడటానికి మీరు వచ్చింది తప్పితే మరొకటి కాదు. బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసిన తప్పులు కాంగ్రెస్ పార్టీ చేయకుండా ఉండాలని గోదావరి కృష్ణ జలాల సమస్య, లేదంటే గోదావరి కృష్ణ నదీ పరివాహక ప్రాంతంలో జలజగడాలు నిరంతరం కొనసాగకుండా ఉండడానికి శాశ్వత పరిష్కారం కొరకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వీలైతే సహకరించండి, లేదంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని చెప్పి వారికి హితం.